సాయిరామండి. శ్రీదేవి భాగవతము రెండవ రోజు పారాయణము. పురాణ రాజమైన ఈ దేవీ భాగవతం ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలని సులభంగా ప్రసాదిస్తుంది. అందువలన అందరూ ఈ పురాణాన్ని వినాలి. ఒక రోజైనా, ఒక పూటైనా, ఒక ముహూర్త కాలమైనా, ఒక క్షణమైనా భక్తితో ఈ పురాణాన్ని వింటే చాలు. విన్న వాళ్ళకి ఎటువంటి దుస్థితులు దరిదాపులకి అంటే దగ్గరికి రావు. ఈ పురాణాన్ని వినడం వలనే సమస్త యజ్ఞ, సమస్త తీర్థ, సమస్త దాన ఫలితాలు లభిస్తాయి. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ అరచేతిలోకి వస్తాయి. ఈ కలియుగంలో మానవులందరూ ఆచరించాల్సిన ధర్మం ఒక్కటే. అదేమిటయ్యా అంటే పురాణం వినడమే. పురాణం వింటే చాలు అన్ని ధర్మాలు పాటించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులు, అల్పాయుర్దాయం కలవాలని గ్రహించిన వ్యాసుడు మనందరి హితం కోసం ఈ పురాణ రసామృతాన్ని అందించాడు. ఈ అమృతాన్ని ఒక్క చుక్క సేవించినా అందరూ అజరామరులవుతారు. వాళ్ళ వంశాలు కలకాలం వర్ధిల్లుతాయి. అయితే ఈ పురాణాన్ని ఏ రోజుల్లో, ఏ నెలల్లో, ఏ సమయాల్లో ఎవరు వినాలి అనే నియమాలు ఏమీ లేవు. మానవులైన వాళ్ళంతా ఎప్పుడైనా వినవచ్చు. మాసానాం నియమో నాస్తి తత్ర దినానాం నియమోపి వా సదా సేవ్యం దేవీ భాగవతం నరైః. దేవీ నవరాత్రులలో 9 రోజులు నవాహ యజ్ఞంగా దేవీ భాగవతాన్ని వినడం విశేష ఫలప్రదం. ఈ ప్రకారంగా విన్నవాళ్ళు గడచిన జీవితంలోనూ గడచిన జన్మలోనూ చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకొని పరమ పవిత్రులవుతారు. మహోగ్రమైన తపస్సుతోనూ తీర్థయాత్రలతోనూ మహాదానాలతోనూ యజ్ఞయాగాలతోనూ సంపాదించలేని పుణ్యఫలాన్ని ఈ నవాహినిక దీక్షతో పొందవచ్చు. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, మొదలైన పుణ్యక్షేత్ర తీర్థములు ఏవి ఇవ్వలేని మహాపుణ్యాన్ని ఈ నవాహ దేవి భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. కనుకనే దీన్ని దేవి మఖం దేవి యజ్ఞం అంటారు. ఈ మహాదేవి భాగవత మహాగ్రంథాన్ని ఆశ్వయుజ మాసంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా అష్టమి నాడు బంగారు సింహాసనారూఢయైన శ్రీ మన్మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి యోగ్యత కలిగిన అర్హుడైన ఒక సద్బ్రాహ్మణుడికి బహుమానంగా ఇస్తే కలిగే పుణ్యం ఎంత అని చెప్పడానికి వీలు కాదు. దేవి భాగవత మహాగ్రంథాన్ని దానం చేసిన వ్యక్తి 3వ ముక్తిని పొందడానికి అర్హుడై దేవీ సాలోక్యాన్ని పొందుతాడు. దేవీ భాగవతంలోని ఒక శ్లోకాన్ని గాని, శ్లోక భాగాన్ని గాని, ఒక పేజీని గాని, పేజీలోని కొంత భాగాన్ని గాని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదవగలిగినా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారనేది వాస్తవం. అటువంటప్పుడు మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకొని పూజించినా వచ్చే పుణ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. చెడు శకునాల వలన, కలల వలన కలిగే భయాలు, మహామారి భయం, మరణ భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయని చెప్తే ఆశ్చర్యపోనక్కరలేదు. దేవీ భాగవతం పేరు చెబితే చాలు బాలగ్రహాలు, భూత ప్రేత పీడలు మొదలైనవన్నీ దిక్కుల చివరలకు పారిపోతాయి. ఈ గ్రంథం ఉన్న ఇల్లు, ఆ ఇంటి యజమాని, అతడి వంశము, ఆ వంశంలోని వాళ్ళు తరతరాలకు చతుర్విధ పురుషార్థాలతోనూ విజయ పరంపరలతోనూ విరాజిల్లుతుంటారు. అలనాడు శ్రీకృష్ణుడు కూడా సమంతకమణిని అపహరించాడన్న అపవాదును పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. తన కుమారుడు ఏమైపోయాడో అన్న దిగులుతో వసుదేవుడు నవాహ్ని దీక్షగా ఈ దేవీ భాగవతాన్నే విన్నాడు. వినడం పూర్తయ్యేసరికి శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి శమంతకమణితోనూ సత్యభామ జాంబవతులతోనూ తిరిగి వచ్చాడు. చూసారా, పురాణాన్ని వింటే ఎంతటి గొప్పదనాన్ని పొందవచ్చో. ఈ పురాణాన్ని వినడం వల్ల పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలుగుతారు. ధనహీనులకు ధనం లభిస్తుంది. అనారోగ్యవంతులకు ఆరోగ్యం సమకూరుతుంది. ఈ భాగవతామృతాన్ని వింటే సంతానం పొందే అదృష్టమే లేనటువంటి స్త్రీలు కూడా సంతానవంతులవుతారు. అధికమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. ఈ భాగవత గ్రంథం ఉన్న ఇల్లే ఒక మహాతీర్థం. ఇంటిలో ఉండే వాళ్ళంతా పరమ పవిత్రులే. వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టము, ఏ దుఃఖము రాదు. అపజయం అనేది అసలే ఉండదు.
అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో చదివిన వాళ్ళు మహాదేవికి ప్రియమైన వాళ్ళు అవుతారు. ఈ విధంగా చదివిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో ముందుగా గుర్తింపు పొందినవాడు అవుతాడు. క్షత్రియుడు రాజ్యాధిపతి అవుతాడు. వైశ్యుడు కుబేరుడితో సమానుడవుతాడు. శూద్రుడు ఉత్తమోత్తముడై సంఘంలో పరమపూజ్యుడవుతాడని సూతుడు చెప్పాడు. అప్పుడు మహర్షులంతా సూతుడిని శ్రీకృష్ణునికి కలిగిన అపనింద ఎట్లా వచ్చింది, తనకి వచ్చిన అపవాదిని ఎట్లా పోగొట్టుకున్నాడు, శమంతకమని ఏమిటి, వసుదేవుడు ఏ విధమైన నియమనిష్టలను పాటించి ఈ దేవీ భాగవతాన్ని విన్నాడు, అతడికి ఎవరు వినిపించారు, ఈ విషయాలన్నీ వివరంగా చెప్పమని ప్రార్థించారు. మహర్షులారా, భోజవంశంలో సత్రాజిత్తు పుట్టాడు. అతడు ద్వారవతిలో ఉండేవాడు. సూర్యుడిని ప్రతిరోజు ఆరాధిస్తూ సూర్యలోకాన్ని కూడా చూసి వచ్చాడు. అప్పుడు సూర్యుడు సత్రాజిత్తుకు బహుమానంగా శమంతకమణిని ఇచ్చాడు. సూర్యుడిచ్చిన మణిని ధరించిన సత్రాజిత్తు మరొక సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఒకసారి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని సుధర్మ సభకి ఆహ్వానించాడు. సభలో అందరి ముందు అతిథి మర్యాదలు చేసి సన్మానించాడు. అప్పుడు సత్రాజిత్తు సభలోని వాళ్ళకి శమంతకమణిని గురించి సూర్యుడు తనకి దానిని ఇచ్చాడని, ఆ మణి రోజుకు 8 బారువుల బంగారాన్నిస్తుందని, రోగాలని పీడలని పోగొడుతుందని చెప్పాడు. అది విని అందరూ ఆనందించి అతన్ని అభినందించారు. ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అతడి మెడలో ఎర్రగా ప్రకాశిస్తున్న మణిని చూసి మాంసపు ముద్ద అనుకొని ఒక సింహం అతడిని సంహరించింది. ఎలుగుబంట్ల రాజైన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకువెళ్లి గుహలో ఉన్న పిల్లవాడికి ఆడుకోవడానికి ఇచ్చాడు. వేటకు వెళ్ళిన తమ్ముడు ఎన్నాళ్ళైనా తిరిగి రాలేదని సత్రాజిత్తు దుఃఖిస్తున్నాడు. మణి కోసం ఎవరైనా తమ్ముడిని చంపారేమో అని బాధపడుతున్నాడు. అతడి బాధ అందరి నోళ్ళలో పడి శ్రీకృష్ణుడే మణి కోసం ప్రసేనుడిని చంపాడనే అపవాదుగా మారింది. ఆ నిందని పోగొట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. ప్రసేనుడి కోసం వెతికాడు. శ్రీకృష్ణుడికి సింహం అడుగుల గుర్తులు, ప్రసేనుడి మృతక శరీరం కనిపించాయి. కొంత దూరం వెళ్ళాక ఎలుగుబంటు అడుగుజాడలు కనిపించాయి. వాటిని ఆధారంగా చేసుకొని గుహ దగ్గరకు వెళ్ళాడు. తనతో వచ్చిన వాళ్ళను బయట ఉంచి తాను గుహలోకి వెళ్ళాడు. మణితో ఆడుకుంటున్న బాలుడిని చూసి అతడి వద్ద నుండి మణిని తీసుకోబోతుండగా అది చూసిన దాది భయంతో అరిచింది. ఆ అరుపుకి ఒక్క దూకుతో గుహలోపల నుంచి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. 27 రోజుల పాటు భీకర యుద్ధం చేశారిద్దరు. గుహకి బయట కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు విసుగుతో వెనక్కి వెళ్ళి వసుదేవుడికి జరిగినదంతా వివరించారు. శ్రీకృష్ణుడిని తలుచుకొని దుఃఖిస్తూ ద్వారకావాసులంతా సత్రాజిత్తుని తిట్టిపోస్తున్నారు. కుమారుడి కోసం దుఃఖిస్తున్న వసుదేవుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. వసుదేవుడి దుఃఖానికి కారణం తెలుసుకొని జగదంబికను ఆరాధిస్తే నీకు వెంటనే శుభం కలుగుతుంది అని సలహా చెప్పాడు. వసుదేవుడు నారదుడిని జగదంబిక అంటే ఎవరు, ఆవిడ గొప్పతనం ఏమిటి, ఆమెను ఎట్లా ఆరాధించాలని ప్రశ్నించాడు. తన దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించాడు. సాయిరామండి. 2వ రోజు పారాయణం సంపూర్ణం.